ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమ. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. దశమా విద్య దేవతాయ నమో నమ. ఓం సర్వదేవాయ సర్వదేవత నమో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలామంది ఇండ్లు అమ్ముడుపోక చాలా రకాలుగా ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా కొంతమంది ఇల్లు కట్టుకొని వెళ్ళిపోయాక పాత ఇల్లు అమ్ముకుందామని అమ్ముకోలేకపోతుంటారు. మామూలుగా రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఈ ఇల్లు అమ్ముకొని ఇంకొక ఇల్లు కొందాం ఇట్లా మారుమేరం చేసేవారు ఇట్లా ఉంటారు కదండి. వారందరూ కూడా ఇల్లు అమ్ముడుపోక చాలా వరకు ఇబ్బంది పడుతుంటారు. ఆ ఇబ్బంది మనకు ఎదురైనప్పుడు మనం చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటంటే ముఖ్యంగా మంచి గుమ్మడికాయ ఒకటి, బూడిద గుమ్మడికాయ ఒకటి, ఆవు నెయ్యి, బొగ్గు పొడి, అఖండ జ్యోతి, ముద్ద కర్పూరం ఇంతవరకు మనం సమకూర్చుకోవాలండి. సమకూర్చుకున్న తర్వాత ఈ ప్రక్రియ ఏ రోజు చేయాలనంటే ఆదివారం కానీ, మంగళవారం రోజు కానీ, అమావాస్య రోజు కానీ ఆ రోజు చేసుకోవాల్సిన ప్రక్రియ అండి. ఇప్పుడు ఆ ఇల్లు ఏదైతే ఉంటుందో అమ్ముడుపోని ఇల్లు, ఆ ఇంటికి ఫస్ట్ తాళం వేసి ఉంటుంది కదండి. ఆ తాళం అలాగే ఉంచేసి మనం ఏం చేయాలనంటే మంచి గుమ్మడికాయ పైన ముద్ద కర్పూరం పెట్టి దిష్టి తీయాలండి. దిష్టి తీసేసి పలగొట్టేసి ఇట్లా వేయాలండి. ఇటొక పచ్చ ఇటొక పచ్చ ఇట్లనే వేసేయాలన్నమాట. ఇటు వచ్చిన పచ్చ ఇటు వేయాలి, ఇటు వచ్చిన పచ్చ ఇటు వేయాలి. వేసేసి దాని మీద పసుపు కుంకుమ వేయవాకండి. తర్వాత తాళం తీసి ఇంట్లోకి వెళ్ళండి. ఫస్ట్ రూమ్ వస్తుంది అంటే సింహద్వారం దాటంగానే మనకు వచ్చేది ఫస్ట్ రూమ్. అది ఒక రూమ్ ఇల్లు కానివ్వండి, 2 రూముల ఇల్లు కానివ్వండి, 3 రూముల ఇల్లు కానివ్వండి, పెద్ద ఇల్లు అయినా పర్వాలేదు. సింహద్వారం దిగగానే ఫస్ట్ రూమ్లో మధ్యలో సెంటర్లో ఈ మనం తెచ్చుకున్న బొగ్గుల పొడి ఏదైతే ఉంటుందో ఆ బొగ్గుల పొడి మనం ఆ సెంటర్లో పోయాలండి. పోసి ఈ బూడిద గుమ్మడికాయ కట్ చేసి దాంట్లో ఉన్న గూజంతా తీసేసి దానికి మంచిగా పసుపుతోటి లేపన చేసి కుంకుమ పెట్టి ఆ బొగ్గు పొడి పైన పెట్టి ఆవు నెయ్యి పోసి ఉత్తరం దిక్కుగా జ్యోతి వెలిగేటట్టు, ఉత్తరం దిక్కుగా ఒత్తి వచ్చేటట్టు దీపాన్ని ముట్టించండి. ముట్టించిన తర్వాత ఆ దీపాన్ని అలా ముట్టించిన తర్వాత మన కులదైవాన్ని, మన ఆరాధ దైవాన్ని, మన ఇష్టదైవాన్ని, మన పితృదేవాన్ని మనసు పూర్తిగా ప్రార్థించండి. ప్రార్థించిన తర్వాత ఆ దీపాన్ని అలాగే ఉంచేసి వచ్చేయండి. ఇంటికి తాళం వేసేసి వచ్చేయండి. మనం తెల్లారైనా లేకపోతే 2వ రోజు 3వ రోజు, ఎందుకంటే ఆవుని చాలా ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి 2వ రోజు అయినా పర్వాలేదు, 3వ రోజు అయినా పర్వాలేదు, పోయి మనం దాన్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పటి నుంచో అమ్ముడు పోకుండా మొండికేసి కూస్తున్న ఇల్లైనా సరే చాలా స్పీడ్గా మీరే ఆశ్చర్యపోతారు అసలు ఎంత తొందరగా పోతుంది అనేది ఏందనేది. ఈ ఒక రెమెడీ చేసుకోండి, బాగుంటుంది. ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమ. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. సర్వే జనా సుఖినో భవంతు.